ఈరోజు షార్ట్ అండ్ స్వీట్గా నా వాట్ ఐ ఈట్ ఇన్ ఎ డే అన్నమాట. సో మార్నింగ్ టు నైట్ మాత్రం ఐ థింక్ ఈవినింగ్ ఆ వ్లాగ్లో మాత్రమే మీకు అందరికీ యూస్ఫుల్ అయ్యే ఒక ఫుడ్ రెసిపీ ఉంటుంది. సో ఆ ఒక్కదానికోసం మీరు వీడియో లాస్ట్ వరకు చూసినా ఓకే, వద్దు అనుకుంటే యాజ్ యూజువల్ స్కిప్ చేయొచ్చు మీరు, నో ప్రాబ్లం. సో ఈరోజు ఇంటికి వచ్చిన తర్వాత సెకండ్ డే అన్నమాట. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత సింగిల్ హ్యాండ్తో అన్నీ మేనేజ్ చేసుకోవడం ఫస్ట్ డే బాగానే అనిపించింది, కానీ సెకండ్ డే కొంచెం టఫ్గా కొంచెం మతిమరుపుగా అయిపోయింది అన్నమాట. అందుకే అంటారేమో నాకు తెలిసి ప్రెగ్నెన్సీలోనే కాదు ఆఫ్టర్ డెలివరీ తర్వాత కూడా మతిమరుపు ఉంటుంది అని చెప్పేసి. నాకైతే ఫస్ట్ టైం అలా ఎక్స్పీరియన్స్ అయిపోయింది. ఎందుకో మీరు వీడియో లాస్ట్ వరకు చూస్తే అర్థమైపోతుంది అన్నమాట. సో నా యూజువల్ నా మార్నింగ్ అయితే బ్లింకిట్ నుంచి కొన్ని వెజిటేబుల్స్ అండ్ దాంతోపాటు మిల్క్ అయితే ఆర్డర్ పెట్టేశాను. మిల్క్ అయితే తాగేస్తున్నాను. ఈరోజు ఎందుకో నాకు అస్సలు బ్రేక్ఫాస్ట్ చేసేంత ఓపిక లేదు, అసలు చెయ్యాలన్న థాట్ కూడా లేదన్నమాట. తొందరగా అయిపోవాలి, ఏం తినాలా అనిపించినప్పుడు నాకు ఈ బ్రెడ్ గుర్తొచ్చింది. యాక్చువల్గా నేను బ్రౌన్ బ్రెడ్ అనుకొని ఆర్డర్ పెట్టాను, కానీ అందులో చూసుకోకుండా శాండ్విచ్ బ్రెడ్ వచ్చిందనమాట, వైట్ బ్రెడ్. ఇంకా తప్పదు అని చెప్పేసి 2 బ్రెడ్ స్లైసెస్ ఉంటాయి కదా, 2 బ్రెడ్స్ అవి తినేసాను మిల్క్లో. కానీ ఎంత తిన్నా మనము ప్రెగ్నెన్సీలో ఎంత ఆకలి ఉంటుందో ఆఫ్టర్ డెలివరీ కూడా అంతే ఆకలి ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే మనం బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తూ ఉంటాము, ఇంట్లో పనులు చేస్తూ ఉంటాము, ఎంతైనా కొంత టైర్డ్ అయిపోతూ ఉంటాం కదా. సో ఎంత తిన్నా ఫుల్ ఆకలి ఉంటుంది. నాకు ఎందుకో ఇంకా మంచిగా ఇప్పుడు చూస్తున్నారు కదా, డ్రై ఫ్రూట్స్ కూడా తినేసి మిల్క్ బ్రెడ్ తిన్నా కూడా అస్సలు ఇంకా ఫుల్ ఆకలి అనిపించింది. ఏం చేద్దామా అనుకున్నాను. సరే అని చెప్పేసి ఫస్ట్ అయితే బ్లింకిట్ నుంచి వచ్చిన కూరగాయలు అయితే ఇంకేమేమి ఉన్నాయో అన్నీ ఆర్డర్ పెట్టినవి అన్నీ సర్దేస్తున్నాను అన్నమాట. గోధుమ పిండి, కూరగాయలు, మెయిన్గా పాలకూర. నాకు ఏది నచ్చినా నచ్చకున్నా లీఫీ వెజిటేబుల్స్ బ్లింకిట్ యాప్లో మాత్రం సూపర్గా నచ్చుతాయి, ఎంత ఫ్రెష్గా వస్తుందో. అండ్ పన్నీర్ కూడా నేను తినక చాలా రోజులు అవుతుంది, అసలు చాలా రోజులు కాదు, మంత్స్ అయిపోతుంది. ఒకసారి ట్రై చేద్దాము, ఈరోజు తిందాము అని చెప్పేసి తెప్పించేసుకున్నాను. పన్నీర్ మనం తినచ్చు, మళ్ళీ ఆఫ్టర్ డెలివరీ తినచ్చా అని చెప్పేసి కమెంట్ చేయకండి, తినచ్చు. నాకైతే తినమని చెప్పారు, నేనైతే తింటున్నాను. సో వచ్చినవి అన్నీ సర్దేసి మంచిగా నీట్గా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసిన తర్వాత ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను. ఎగ్స్ అయితే మస్ట్గా తినండి. అక్క మీరు చెప్పట్లేదు ఫుడ్ రెసిపీస్ ఏం తినాలి అంటే, మనం వెల్లుల్లి కారం ఎంత రెగ్యులర్గా రోజుకు ఒక 2 ముద్దలు తింటాము ఆఫ్టర్ డెలివరీ తర్వాత, ఎగ్స్ కూడా ప్రెగ్నెన్సీలో, ఆఫ్టర్ డెలివరీలో, వెయిట్ లాస్లో, PCOS ఏది ఉన్నా సరే రోజుకు ఒక గుడ్డు మాత్రం కన్ఫామ్గా తినండి. సో నాకు గుర్తొచ్చింది, ఇంకా నేను ఏం తినాలా అని చెప్పేసి, ఎట్లాగో బ్రెడ్ పాలు అస్సలు సరిపోదు మనకు అని చెప్పేసి 2 బనానాలు అయితే మంచిగా తినేసాను. బ్రేక్ఫాస్ట్గా ఇంకా ఏమీ చేసుకునే ఓపిక లేనప్పుడు నేను చూస్ చేసుకునే ఆప్షన్స్ ఏంటో తెలుసా, అవి హెల్తీగా. ఇలా మొన్నటి వీడియోలో మీరు చూసారు కదా, ఓట్స్తో ఎగ్ ఆమ్లెట్, అవన్నీ కట్ చేసేంత ఓపిక కూడా ఈరోజు సివియర్గా లేకపోయిందన్నమాట. ఎందుకంటే నైట్ అసలు న్యూ బార్న్ బేబీస్ తోటి మనకు అసలు నిద్ర ఉండదు కాబట్టి ఈరోజు మంచిగా ఒక 2 బనానాస్ తిన్న తర్వాత ఇందాక ఎగ్స్ ఉడకబెట్టేశాను కదా, ఆ 2 గుడ్లు మంచిగా ఉప్పు కారం వేసేసుకొని హ్యాపీగా తినేస్తున్నాను. మీరు చూడొచ్చు లాస్ట్ వ్లాగ్లో కూడా నాకు ఓపిక లేనప్పుడల్లా నేను చేసుకునే సింపుల్ క్విక్ హెల్దీ అంటే ఇదొకటే. నైట్ టైం డిన్నర్గా ఆకలి బాగా అనిపించి ఏం చేసుకోవాలన్న ఓపిక లేనప్పుడు ఎగ్స్ తింటాను, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా ఎగ్స్ తింటాను అన్నమాట. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా 2 బనానాలు, మంచిగా 2 ఎగ్గులు హ్యాపీగా తినేసాను. ఇంకా నాకు మిడ్ ఆఫ్టర్నూన్ ఫ్రూట్ అదంతా ఏం అవసరం లేదు, ఎందుకంటే ఫుల్ ఫిల్లింగ్గానే సరిపోతుంది. ఇంట్లో వాళ్ళ కోసం అని చెప్పేసి సొరకాయ పెసరపప్పు చేస్తున్నాను. అండ్ మన అక్క సొరకాయ చలవ కదా, మనం తినొద్దు కదా అని చెప్పి మళ్ళీ కమెంట్ చేస్తారు. ఇది ఇంట్లో వాళ్ళ కోసం మాత్రమే, నా కోసం వేరే కర్రీ నేను కన్ఫామ్గా వండుకుంటాను. ఎందుకంటే లిమిటెడ్ పోర్షన్లో తినచ్చు, సొరకాయ ఏమీ కాదు మరీ అంత సొరకాయ, మొత్తం సొరకాయతోటే అన్నమంతా తినేయద్దు. సో అందుకని లిమిటెడ్ పోర్షన్ తీసుకుంటే ఏమీ కాదు, కానీ ఆ లిమిటెడ్ పోర్షన్ కొంచెమే తినేసి మళ్ళీ తర్వాత నేను ఏం తినాలా అని ఆలోచించడం కంటే నా కోసం నేను సపరేట్గా వండుకున్నది బెటర్ అని చెప్పేసి ఫస్ట్ అయితే ఇంట్లో వాళ్ళకి వండేస్తున్నాను. అండ్ మీకు గెస్ చేయండి నేను ఆఫ్టర్నూన్ లంచ్ ఏం ప్రిపేర్ చేసేస్తున్నాను. ఆల్మోస్ట్ మీరు వీడియో స్టార్టింగ్లోనే చూస్తారు కదా, పన్నీర్ తెప్పించేసాను నేను. సో ఆ పన్నీర్ కర్రీ చేసేసుకుంటున్నాను అనమాట. అండ్ నేను పన్నీర్ కర్రీ పన్నీర్తో రెసిపీ చేసుకోక ఆల్మోస్ట్ మంత్స్, నేను ప్రెగ్నెన్సీలో కూడా చేసుకోలేదు, 1 year పైగానే అయిపోయి ఉంటుంది నాకు తెలిసి. సో ఫస్ట్ టైం పన్నీర్ కర్రీ చేస్తున్నాను. అండ్ నేను పన్నీర్ మొత్తం తెప్పించాను కదా ఇట్లా, సో నాకు మొత్తం ఒకటే పట్టది కాబట్టి ఒక హాఫ్ వరకు కట్ చేసేసుకొని దాన్ని వండుతున్నాను. ఇంకొక హాఫ్ ఏం చేస్తున్నానంటే, ఒక బాక్స్లో వాటర్ నింపి హాఫ్ వరకు దాంట్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. అట్లా రోజు నీళ్లు మారుస్తా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, ఆ మిగిలిన సగము వారం వరకైనా ఫ్రెష్గా ఉంటుంది. సో చూస్తున్నారు కదా, ఇట్లా నేను బాక్స్లో పట్టేంత వరకు మంచిగా పెట్టేసి అది మునిగేంత వరకు నీళ్లు పోసేసి
ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. రోజు తప్పించి రోజు నీళ్ళు కన్ఫామ్గా మార్చండి, లేకపోతే స్మెల్ వస్తుంది. ఇది 1 వీక్ వరకు మళ్ళీ మనం ఎప్పుడైనా వండుకోవచ్చు అన్నమాట. సో ఇదొక చిన్న టిప్, ఇది మా అమ్మ చెప్పింది, యూట్యూబ్లో కూడా చూశాను, అదే ఉందన్నమాట. మీకు తెలిస్తే కమెంట్ చేయండి తెలుసు అని చెప్పేసి. ఇంకా ఎలా అయినా స్టోర్ చేయొచ్చా కూడా చెప్పేసేయండి. సో వీటిని చిన్న చిన్న పీసెస్ లాగా, క్యూబ్స్ లాగా కట్ చేసుకుంటున్నాను. నాకు పెద్దగా కట్ చేస్తే మరీ పెద్దగా తినడానికి ఇష్టం అనిపించదు అనమాట. యాక్చువల్గా గ్రేట్ చేద్దాం అనుకున్నాను, వద్దులే అని ఇట్లా చిన్న పీసెస్ లాగా కట్ చేసి చాలా సింపుల్గా పన్నీర్ కర్రీ అయితే చేసేసాను. ఇది రెసిపీ చూపించలేదు, ఎందుకంటే నేనే వండుకోక మంత్స్ పైగా అయిపోయింది. కుదురుతుందో మీకు చూపించి అనవసరంగా విసిగించడం ఎందుకని చెప్పేసి అస్సలు చూపించట్లేదు. సో ఇది నాకు టేస్ట్ బాగా కుదిరితే కమింగ్ అప్ వ్లాగ్లో చూపించేస్తాను. సో నాకైతే తినడానికి బాగా అనిపించింది. ఇంకా కొంచెం సాల్ట్ అండ్ కారం కొద్దిగా ఎక్కువ వేసి ఉంటే బెటర్ అని అనిపించింది, అందుకని నెక్స్ట్ వ్లాగ్లో పెట్టేస్తాను. సో లంచ్ అయితే మంచిగా పన్నీర్ కర్రీతో ఫినిష్ చేసేసాను. అండ్ నాకు లంచ్ తర్వాత స్వీట్ కన్ఫామ్గా ఉండాల్సిందే. ఏం తిందామా అని చెప్పేసరికి మనకు హెల్దీ ఆప్షన్ డేట్స్ ఉన్నాయి కదా, డేట్స్ ఆఫ్టర్ డెలివరీ మస్ట్గా తినండి. రోజు కాకుండా వారానికి 3 నుంచి 4 సార్లు అయినా తినండి. డేట్స్ మంచివి, ఆప్రికాట్స్, డేట్స్, ఆపిల్స్, బాదాము, ఇవన్నీ ఆఫ్టర్ డెలివరీగా మెయిన్గా తినాల్సిన ఫుడ్ అన్నమాట. అండ్ ఈవినింగ్ పాలు కాగబెడుతున్నాను అనమాట. నా కోసం ఈవినింగ్ మిల్క్ తాగేటప్పుడు నాకు ఈ స్వీట్ కార్న్ గుర్తొచ్చింది. మార్నింగ్ బ్లింకిట్లో ఆర్డర్ పెట్టాను అనమాట, చాలా ఫ్రెష్గా వచ్చాయి. సో 2 ఆర్డర్ పెట్టాను, వాటిని సగాలుగా మొత్తం చేసి 4 సగాలుగా చేసి ఆవిరిలో ఉడికిచ్చేస్తున్నాను అనమాట. చాలామంది నీళ్ళల్లో ఉడికిస్తారు, వాటిలో ఉన్న ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ పోతాయండి. ఆవిరిలో మాత్రమే ఉడికించండి. ఇడ్లీ పాత్రలో ఉడికిచ్చేస్తున్నాను. ఇడ్లీ పాత్ర ఎక్కడ తీసుకున్నారని అడగకండి, నేను ఎక్కడ తీసుకున్నానో గుర్తుకులేదు. ఐ థింక్ సనత్ నగర్లో ఒక షాప్ ఉంటుంది కదా, బోళ్ళ షాపు, నా పెళ్ళప్పుడు దానిలో తీసుకున్నాను అంతే. ఆ లింకు లేదు, ఏమీ లేదు నా దగ్గర, అందులో తీసుకున్నాను అన్నమాట. భలే ఉన్నది. సో దానిలో స్వీట్ కార్న్ ఉడకబెట్టేస్తున్నాను. ఇంట్లోకి అత్తమ్మకు, మా అమ్మయ్యకు, మా హస్బెండ్కి ఇచ్చేసాను అన్నమాట. ఇంకొకటి నేను తింటున్నాను. నాకు ఎట్లా మేనేజ్ అవుతుంది అని అనుకుంటున్నారా? చూస్తున్నారు కదా నా బేబీని, అమ్ముని మొత్తం మార్నింగ్ టు నైట్ వరకు, అంటే వర్క్ ఉన్నప్పుడు కాదు, వర్క్ లేనప్పుడు కంప్లీట్గా మా హస్బెండే చూసుకుంటారనమాట. సో నాకు అట్లా ఇంట్లో పనులన్నీ మేనేజ్ అవుతున్నాయి, మంచిగా ఇంట్లో అన్నీ చేసుకొని తినగలుగుతున్నాను. సో అట్లా చూసుకునే హస్బెండ్ కూడా ఉండాలి కదా. సో నాకైతే కొంచెం లక్ అన్నమాట, అట్లా ఫుడ్ నేను చేసుకొని ఎంజాయ్ చేయగలుగుతున్నానంటే సగం హస్బెండ్ చూసుకోవడం వల్లనే ఇంటి పనులు అన్నీ చేయగలుగుతున్నాను అనమాట నేను. సో క్యూట్ కదా. అండ్ ఇంకా ఇట్లా ఉడకబెట్టేసాను, కొంచెం సాల్ట్ వేసేసి. ఒక్కటైతే ఈవినింగ్ అలా తినేసానన్నమాట, చిన్న దానిలో మొక్కజొన్నలు సగం వరకు మంచిగా తినేసాను హస్బెండ్తో కబుర్లు చెప్పేసుకుంటూ. ఇంకా నైట్ డిన్నర్ మతిమరుపు అని ఎందుకు అన్నానంటే, నాకు ఫస్ట్ టైం అన్నమాట ఇట్లా మతిమరుపుగా నేను చేయడము. అంతే, అంతకుముందుకు ఏం చేసుకున్నా గుర్తుండేది, ఫస్ట్ టైం అసలు ఏందనేది కూడా గుర్తుకు లేదు. ఏంటి తెలుసా, నేను బిఫోర్ డేనే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పేసి మంచిగా డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ చేసుకుందాం, థిక్ షేక్ చేసుకుందాం అని చెప్పి నానబెట్టాను బిఫోర్ డే నైట్. కానీ నాకు మార్నింగ్ అసలు గుర్తుకు లేక, అసలు ఏం చేయాలో తెలియక బ్రెడ్తో అడ్జస్ట్ అయిపోయాను అన్నమాట నేను, సీరియస్లీ. తర్వాత నాకు ఈవినింగ్ ఏందో ఫ్రిడ్జ్ చూస్తున్నప్పుడు గుర్తొచ్చింది, అయ్యో ఇవి మా నానబెట్టాను కదా, అట్లా ఇట్లా మర్చిపోయాను అని చెప్పేసి. సో ఎందుకైనా బెటర్ అని నైట్ అట్లా చేసేసుకొని తాగేద్దాము, అదే నైట్ డిన్నర్గా సరిపోతుంది అని చెప్పేసి అట్లా ఉంచేస్తానన్నమాట. దీంట్లో ఆప్రికాట్ ఒకటి, బాదాము, ఖర్జూరు అండ్ పిస్తా, వాల్నట్, కిస్మిస్, దాంతోపాటు ఫిక్స్, వాటిని ఏమంటారు, రౌండ్గా ఉన్నాయి కదా, వాటి పేరు సడన్గానే గుర్తుకురావు. సో అన్నీ మొత్తం కలిపి నానబెట్టేశాను అనమాట వాటర్లో. సో ఇది నేను చెప్పాను కదా రౌండ్గా ఉంది, దాని పేరు సడన్గా గుర్తుకురావట్లేదు. మీకు ఈ వీడియో చూస్తున్న ఈ టైంకి గుర్తొస్తే నాకు కమెంట్ చేయండి. సో కాజు అన్నీ నానబెట్టేశాను మంచిగా. నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే మంచిగా డ్రై ఫ్రూట్స్, బనానా వేసి ఒక థిక్ షేక్ తాగేస్తే సరిపోతుంది అని చెప్పేసి, కానీ గుర్తుకు లేదు, అదే నైట్ చేసేసుకుంటున్నాను నేను. నైట్ అయినా మార్నింగ్ అయినా కడుపులోకి కదా వెళ్ళాల్సింది హెల్దీగా అని చెప్పేసి పర్లేదని నేను నైట్ అదే డిన్నర్గా అడ్జస్ట్ అయిపోయాను అన్నమాట. సో హెల్దీ డిన్నర్ ఇట్లా అయిపోయింది. అండ్ నైట్ ఇట్లా తాగద్దక్క డ్రై ఫ్రూట్స్తో మిల్క్ షేక్, ఇది మంచిది కాదు, మార్నింగే తాగాలి అని అంటారు. బట్ నేను నానబెట్టాను, తప్పదు, అది అట్లానే ఉంటాను, నెక్స్ట్ డేకి కూడా స్మెల్ వస్తుంది కాబట్టి నేను నైట్ డిన్నర్గా అదే అడ్జస్ట్ అవుతున్నాను. మళ్ళీ కమెంట్ చేయకండి. ఇవన్నీ వేసేసిన తర్వాత దీంట్లో మిల్క్ అండ్ బనానా వేస్తున్నాను అంతే, షుగర్ అదేమి లేదు, ఎందుకంటే దీంట్లో స్వీట్నెస్కి తగ్గట్టు అన్నీ ఉన్నాయి. డ్రై ఫ్రూట్స్లో డేట్స్ వేసాను, కిస్మిస్ వేసాను కాబట్టి. మీరు బనానా ప్లేస్లో యాపిల్ కూడా వేసుకోవచ్చు, చాలా హెల్దీ, ఇంకా హెల్దీ. ఎందుకంటే బనానా మనకి లాక్టేషన్, మిల్క్ బూస్టప్ అవ్వడానికి కొంచెం హెల్ప్ అవుతుంది అన్నమాట. నేను వారానికి ఒక 3 సార్లు అయినా తినడానికి ట్రై చేస్తాను బనానా, తినడానికైనా ఇట్లా మిల్క్ షేక్లో తాగడానికైనా. సో ఇట్లా బనానా వేసి మంచిగా ప్యూర్ ఇలాగా మిక్సీ పట్టేసేయండి. చాలామందికి డ్రై ఫ్రూట్ షేక్ అనేది అట్లనే తాగడానికి ఇష్టపడరు, అక్కడక్కడ బరకగా తగులుతుందని చెప్పేసి వడగట్టేస్తారు. సో నేను కూడా ఈసారి వడగట్టేశాను అన్నమాట, మీకు కూడా చూపిస్తాను.
సో కొంచెం మిల్క్ ఎక్కువ యాడ్ చేశాను, తర్వాత కొంచెం మరీ థిక్గా ఉంటే నచ్చదు అని చెప్పేసి, లూజ్గా అవ్వాలని చెప్పేసి కొంచెం మిల్క్ యాడ్ చేశాను నేను, అంతే. ఎనఫ్ కదా. ఇట్లా మనకు డ్రై ఫ్రూట్ షేక్ అనేది మస్తు మంచిగా హ్యాపీగా విటమిన్స్, ప్రోటీన్స్, ఫైబర్ అన్నీ వెళ్తాయి అనుకుంటా. ఇంకా డ్రై ఫ్రూట్స్లో నేను చెప్పాల్సినవి చాలా తక్కువనే, నేను చెప్పింది కూడా తక్కువనే. చాలా ఈ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇది మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ టైంలో తీసుకోండి. అసలు ఆఫ్టర్నూన్ లంచ్ వరకు అసలు ఆకలి కూడా ఎక్కువ అనిపించదు, తక్కువనే తినేస్తాం, అంతగానం కడుపు ఫుల్ ఫిల్లింగ్గా ఉంటుంది. చాలా మంచిది పిల్లలకు, ప్రెగ్నెంట్ ఉమెన్స్కి, ఆఫ్టర్ డెలివరీ వాళ్ళకు, ఎవరికైనా చాలా మంచిది. సో నేను కొంచెం మిల్క్ యాడ్ చేసి ఇట్లా స్ట్రైనర్లో వడగట్టేస్తున్నాను. నాకు అక్కడక్కడ కొంచెం తగులుతాయి అన్నమాట, అవి నాకు నచ్చవు. సో అందుకని ఇట్లా వడగట్టేస్తున్నాను. లాస్ట్కు పిప్పి కూడా అంత ఎక్కువ ఏం రాదు, జస్ట్ అది సిల్కీనెస్గా అవుతుంది అన్నమాట, అంతే. జ్యూస్ చూస్తున్నారు కదా, జస్ట్ లైట్గా అట్లా వస్తుంది అంతే. సో ఇది 2 గ్లాసెస్ అయిపోయింది. నేను మా హస్బెండ్ తాగేసాను అనమాట. ఫుల్ ఫిల్లింగ్ అయిపోతుంది కడుపు. ఇంకా నైట్ అసలు ఆకలి కూడా అనిపించదు. ఆకలి అవుతే ఏదైనా ఒక ఫ్రూటా లేకపోతే ఇంకేదైనా తినేసేయండి. నాకైతే అసలు ఆకలి అవ్వలేదు. సో నైట్ డిన్నర్ ఇలా ఎండ్ చేశాను అనమాట హ్యాపీగా. సో మతిమరుపు మైండ్తో మార్నింగ్ చేసుకోవాల్సింది నైట్ చేసేసుకున్నాను. ఇది నా మతిమరుపు. ఫస్ట్ టైం అనుకుంటా ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఇలా నాకు అవ్వడము. సో ఇది షార్ట్ అండ్ స్వీట్ షార్ట్ వ్లాగ్. సో ఇందులో ఈ ఒక్క రెసిపీ మీకు హెల్ప్ అయ్యింది అని నేను అనుకుంటున్నాను. అంటే చిన్న చిన్న టిప్స్ ఎక్కడైనా హెల్ప్ అయ్యాయని నేను అనుకుంటున్నాను. అన్నీ హెల్ప్ అవుతాయని నేను చెప్పను. ఎక్కడైనా ఈ రెసిపీ డ్రై ఫ్రూట్ షేక్ కావచ్చు, లేకపోతే నేను చెప్పిన కొన్ని టిప్స్ అయినా హెల్ప్ అయినాయి అని నేను అనుకుంటున్నాను. హెల్ప్ అవుతే మాత్రం లాస్ట్ వరకు చూసినందుకు మీకు థ్యాంక్ యూ. అండ్ మీకు నచ్చినందుకు కూడా ఒక చిన్న లైక్, షేర్, కమెంట్, ఆల్సో సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోకుండా చేసేసేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నా కమెంట్ బాక్స్లో చెప్పండి, చాలామంది అడుగుతున్నారు. సో అవన్నిటికీ నేను ఆల్మోస్ట్ రిప్లై ఇస్తున్నాను. ఇవ్వని వాళ్ళకైనా నేను కమింగ్ అప్ వ్లాగ్లో కన్ఫామ్గా మీ క్వశ్చన్స్కి నేను కన్ఫామ్గా ఆన్సర్ చేస్తాను. సో ఇదండి మన వ్లాగ్. అందరికీ నచ్చిందా మరి? సో నచ్చితే యాజ్ యూజువల్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. నెక్స్ట్ వ్లాగ్లో మంచి ఇంట్రెస్టింగ్ ఫుడ్ రెసిపీస్తో కలుద్దాం. ఓకేనా? బాయ్.